హాయ్ అండి. కొబ్బరి పువ్వు గురించి తెలుసుకుందామా? ఈరోజు మా ఇంట్లో కొబ్బరికాయ తెప్పించానండి. కొబ్బరి పువ్వున్నదే తెప్పించాను. బయట అమ్ముతున్నారు కదా! ఇదివరకు రోజుల్లో ఇలా అమ్మేవారు కాదు. పొలాల్లో దొరికేదండి. ఇప్పుడైతే అందరికీ అవేర్‌నెస్ పెరిగింది కదా! అందుకని ఇది బయట అమ్ముతున్నారు. చాలా మంచిదండి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఈ కొబ్బరి పువ్వు. ఈరోజు మా ఇంట్లో మా అమ్మాయి కొనుక్కొచ్చిందండి. ఓపెన్ చేసి చూస్తే ఎంత బావుందో! టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి. కొబ్బరిలో ఉన్న తీపంతా ఆ పువ్వులోకే వచ్చిందండి. కొన్ని చప్పగా ఉంటాయి. కానీ ఇది మాత్రం బాగా తియ్యగా కొబ్బరి తిన్నట్టే ఉంది. మెత్తగా దూదిలాగా బావుంది. ఒకసారి మీరు కొనుక్కొని తినండి. మంచిది కదా! కాస్ట్ అయినా ఒక్కసారి తింటే ఏం కాదు కదా! అందుకోసం. చూడండి. ఆ కొబ్బరి గూడా బావుందండి. కాపోతే చప్పబడిపోయింది. కొబ్బరి కూడా బానే ఉంది. మనం ఇదైతే కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఓ రూ. 100 వరకు ఉంటుంది. అయినా తెచ్చుకొని ఒకసారి తిని చూడండి. మీరే అంటారు చాలా బావుందని. పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి. కొబ్బరి తింటే దగ్గొస్తుంది. లేపోతే షుగర్ పెరుగుతుంది ఇట్లా అంటారు. కానీ ఇది తింటే ఏముండదండి. అంత మంచిది.